హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే, ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న ట్రీట్మెంట్ ఏంది? మనకి ఎత్తు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, సందు పళ్ళున్నా మనం అలైనర్స్ తీసుకుంటున్నాం. సో ఈ అలైనర్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, వాటి మధ్యన భేదం ఏంది, అసలు అలైనర్స్ ఒక్కొక్క అలైనర్ ప్రైస్ ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఎందుకు ఆ డిఫరెన్స్ వస్తుంది, క్వాలిటీ కానీ మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది మనం తెలుసుకుందాం. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ అలైనర్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ ట్రీట్మెంట్ ఇన్ డెంటిస్ట్రీ అండి. ఎందుకనంటే అవి వాడినప్పుడు కంప్లీట్లీ ఇన్విజిబుల్ ఉంటాయి, నో ఫుడ్ కాంప్రమైజ్, ఏదైనా తినొచ్చు, నో సోషల్ కాంప్రమైజ్, బయటికి వెళ్ళినా ఏముండదు. సో బ్రేసెస్ పెట్టుకోవడం వల్ల వచ్చే అల్సర్స్ కానీ, ఆ వైర్ గుచ్చుకుపోవడం కానీ అదంతా ఉండదు. ప్లస్ బ్రేసెస్కి ఎవ్రీ మంత్ విజిట్ కావాలి, దీనిలో అయితే విజిట్ అయ్యాల్సిన అవసరం లేదు. సో ఈ రకంగా చూసుకుంటే వీటికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అట్లనే డిసడ్వాంటేజెస్ ఏంటంటే, దీనికి డిసిప్లిన్ కావాలంటే, మీరు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నారు, మీరు వాడలేదంటే ట్రీట్మెంట్ అయితే అవ్వదు. సో ఖచ్చితంగా వాడాలి. రెండవది, బ్రేసెస్తో పోలిస్తే కొంచెం ఎక్స్పెన్సివ్. సో ఈ ఎక్స్పెన్సివ్ ప్లస్ క్వాలిటీ ఏ రకంగా మ్యాచ్ అవుతాయి, ఎందుకు కొన్ని అలైనర్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఎందుకు కొన్ని అలైనర్స్ ఎక్స్పెన్సివ్ ఉండడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. లైక్ అలైనర్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే, ఎన్ని లేయర్స్తో అలైనర్ తయారవుతుంది అనేది. యూజువల్గా మనకు సింగిల్ లేయర్డ్ వస్తుంది. సింగిల్ లేయర్డ్ వచ్చినప్పుడు మీకు అలైనర్ తోటి అంత ఫోర్స్ పడకపోవచ్చు, ప్లస్ ఆ ఫోర్స్ కన్సిస్టెంట్గా కూడా ఉండకపోవచ్చు. సో ట్రీట్మెంట్ అనేది డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ ఫిట్ అనేది కూడా ప్రాపర్గా రాకపోవచ్చు, కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. అదే ఇంకా క్వాలిటీ అలైనర్స్ అంటే ఏమవుతుంది అని అంటే, ట్రిపుల్ లేయర్ అలైనర్స్ వస్తాయి. సో ఈ అలైనర్స్ టీత్ పైన చాలా కాంపాక్ట్గా కూర్చుంటుంది, ప్లస్ ఫోర్సెస్ కూడా తొందరగా పడుతుంది. ప్లస్ వీటి రెండింటి మధ్యన సింగిల్ లేయర్కి ట్రిపుల్ లేయర్కి చూస్తే, సింగిల్ లేయర్ అలైనర్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 వీక్స్ టైం, అంటే ఒక్క అలైనర్ లైఫ్ ఎంత ఉంటుంది, ఎవ్రీ 2 వీక్స్కి మార్చుకోవాలి కదా. సో ఆ 2 వీక్స్లో మనకు మూమెంట్ అనేది తక్కువ జరుగుతుంది. అరౌండ్ 0.3 to 0.4 mm వరకు మీకు ట్రిపుల్ లేయర్లో జరగచ్చు, 0.2 mm వరకు మనకి సింగిల్ లేయర్లో జరగచ్చు. సో ఈ రకమైన వ్యత్యాసంతో చూస్తే మీరు అలైనర్స్ ఎక్కువ వాడాల్సి వస్తుంది ఎప్పుడైతే మనం సింగిల్ లేయర్ అలైనర్కి వెళ్తామో. అంతేకాకుండా ఈ అలైనర్ డిజైన్ ఏ రకంగా ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా బేసిక్గా వచ్చే అంటే కొంచెం లోకల్ అలైనర్స్ అనుకోండి, అట్లాంటి అలైనర్స్ ఏమవుతుందంటే మీకు టీత్ పైన పెట్టినప్పుడు ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది అన్నట్టు. అదే మంచి క్వాలిటీ అలైనర్స్ కనుక తీసుకుంటే, ఇప్పుడు యూఎస్ అలైనర్స్ ఉంటాయి, అట్లాంటి అలైనర్స్ తీసుకుంటే మన గమ్ అయితే ఏ రకంగా ఉందో ఆ రకంగానే, అంటే స్కాలోప్డ్ మార్జిన్స్ అంటాం, ఆ రకంగానే వస్తుంది. సో అట్లా ఏమవుతుందంటే అలైనర్ చాలా గట్టిగా కూర్చుంటుంది, మంచి కంఫర్ట్ ఉంటుంది, ప్లస్ ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ స్కాలోపింగ్ రావాలి అంటే ఏమవుతుందంటే, అలైనర్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే రోబోటిక్ ఆర్మ్తో దాని మార్జిన్ అనేది వేయడం జరుగుతుంది. సో ఈ రకంగా అలైనర్స్ ట్రిపుల్ లేయర్డ్ విత్ స్కాలోపింగ్ మార్జిన్ తీసుకుంటే మీకు కొంచెం ప్రీమియంగా పడవచ్చు ప్రైస్, బట్ ఇట్ ఈస్ వర్త్ ఫర్ ద ట్రీట్మెంట్. ఎందుకంటే మీకు తొందరగా అయిపోతుంది, మూమెంట్ ప్రాపర్గా అవుతుంది, నంబర్ ఆఫ్ అలైనర్స్ యూజ్ చేసే టైం కూడా తగ్గుతుంది. సో మీకు గనక ఇట్లాంటి డౌట్స్ కానీ సమస్య కనుక ఉంటే, కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు మీ స్మైల్ పిక్చర్ని పంపించండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.